దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు గతించిన కాలం అంతా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇటు రీతిగా నిలబెట్టి ఉన్నారండి. మరి ఆయన చేసిన మేలు, ఎన్నో మేలు చేసి ఉన్నారు. మరి నా అన్న విషయంలో అయితే ఎంతో మేలు చేశారండి. మరి ఎన్నో బాధలు పడ్డాము. ఆ బిడ్డ అయితే మరి చనిపోతాడేమో అన్న భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎంతగానో మరి అమ్మగారి ప్రార్థనలు, సంఘం ప్రార్థనలు, అయ్యగారి ప్రార్థనలు అందరూ చేయడం వల్ల బిడ్డడు చాలా సజీవంగా ఉన్నాడండి. మరి నేనైతే కనీసం తన ప్రాణాలు కూతురు పెళ్ళి అయ్యే వరకైనా నిలబెట్టమని నేను దేవుడి దగ్గర ఎంతగానో ఏడ్చి అడిగాను. మరి డాక్టర్లు అయితే చెప్పలేమన్నారు. అయినప్పటికీ దేవుడు ఎంతో గొప్ప దేవుడండి. మరి నేను నైట్ అంతా కూర్చొని ఏడ్చాను. మరి నాన్న అయితే లేరు, చనిపోయారు. కనీసం మరి అన్నీ అయినా ఉండాలని నేను అనుకున్నానండి. కనీసం తన ప్రాణం కొన్నాళ్ళైనా ఇమ్మని నేను దేవుడితో పోరాడి అడిగాను. కానీ నేను అడిగిన మరుసటి రోజుకే దేవుడు అన్నీ కూడా మార్చేశాడు. పరిస్థితులు అన్నీ కూడా మారిపోయాయండి. గొప్ప దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి అందరికీ చెప్పాలని నేను అనుకున్నానండి. మరి తన కూతురు వివాహం అయితే ఇప్పుడు జరుగుతుందండి. మరి ముహూర్తాలు తీశారు. మరి తనైతే తన పని చేసుకుంటున్నాడు. మరి 4-5 లేపలేకపోయేవారండి ఆ మనిషిని. అలాంటిది తన పని తను చేసుకుంటున్నాడు, అలా నడుస్తున్నాడు కొంచెం. మరి చాలా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యాయి. మరి మే నెల 8వ తారీఖుని ముహూర్తాలు పెట్టారండి. మరి దేవుడు ఎంతో ఆ బిడ్డకి సజీవ లెక్కల్లో ఉంచి మరి అటు రీతిగా తనకి చూసే ప్రాణభిక్షం అయితే ఇచ్చాడండి. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి మా కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు దేవుడు. మరి మేము ఇలా ఉన్నామంటే ఆయన కృపే. మరి అమ్మగారి ప్రార్థనలు, మరి బిడ్డల విషయంలో కూడా నేను ఎప్పుడు కూడా అమ్మగారి ప్రార్థన ఎక్కువ నేను కోరుకుంటాను. మరి పెద్దోడి విషయంలోనేంటి అమ్మగారి ప్రార్థనేనండి. మరి తనైతే బీటెక్ పూర్తి అయిపోయింది. మరి ఇంక ఈ ఇయర్తో పూర్తి అయిపోతుంది. మరి జాబ్ గురించి కూడా మీరు అందరూ ప్రార్థనలో పెట్టండి. చిన్న కుమారు ఇంట్లో ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి, సెకండ్ ఇయర్కి వస్తున్నాడు. మరి ఆ బిడ్డడి గురించి కూడా మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నా భర్త గారి గురించి కూడా కొంచెం ఆరోగ్యం కొంచెం బాగాలేదండి. మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబం అంతా కూడా ఇంకా దేవుడి సన్నిధిలో ఇంకా ఎదగాలని మేమందరం ధైర్యంగా, నేనైతే ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్పలేనేమో అని పిరిగితనంతో వచ్చాను. దేవుడిని ఎంతో ధైర్యాన్ని ఇమ్మని, నన్ను నిలబెట్టమని, నేను అన్నీ చెప్పాలి. మరి దేవుడు చేసిన మేలు అందరితో కూడా పంచుకోవాలని నేను ఆశతో వచ్చాను. ధైర్యాన్ని ఇమ్మని ప్రతి నిమిషం కూడా నేను దేవుడిని అడిగి ఇక్కడ కూర్చున్నానండి. మరి నిజంగా గొప్ప దేవుడు నాకు అలాగే ధైర్యాన్ని ఇచ్చాడు, పిరిగితనం తొలగించి మరి ఈ సాక్ష్యాన్ని చెప్పగల శక్తిని నాకు ఇచ్చాడండి. మీరందరూ కూడా అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క చిన్న సాక్షిని దేవుడు దీవించలేదు.